లైట్ వేస్తే బాగా సార్కి రే గుబ్బులు నిలబడి ఆకమాను సుమత్ బాగా చేయరా నగాక మధ్య చాలా ఆశలు పెట్టారు సక్సెస్ అవుతాను పాట ఏం రెడీ 2 minutes ఏం రాదు కూర్చోడం పుణ్యభూమిలో జన్మించినందుకు గర్వపడాలి. ఒక్కసారి లేచి మనమందరం కూడా భారత మాతకు సెల్యూట్ చేద్దాం. లేవండి, జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. పాఠశాల మంచి నృత్య ప్రదర్శన నేర్చుకోవడం జరిగింది. భారత మాతకు స్పందించిన భారత మాత ముద్దు బిడ్డలందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. చిన్నారులకు ఒకసారి గట్టిగా చప్పట్లతో వీరుకోలు పలకండి. ఉన్నాయి, గతకాలపు విషయాలు ఉన్నాయి. మా పాప ఇప్పటికెంత ఉంటుంది. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అనే సినిమా కానీ, ఆనందూర్ అనే సినిమా కానీ వస్తే, నాన్న నువ్వు టీవీ మాకు ఇవ్వవు, నీ సినిమా వచ్చింది నువ్వు చూసుకోపోంటుంది. ఇప్పటికి నేను ఆ సినిమా వచ్చిన ప్రతిసారి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అని కానీ, ఆనందూర్ అనే సినిమా వచ్చినప్పుడు కానీ
ప్రతిసారి నా ఆఫీస్ దగ్గర కొట్టేసి చెప్పి ఇంట్లో కూర్చుంటారు. కారణం ఏంటంటే మనం ఏం కోల్పోయామో ఆ సినిమా చెప్పింది, మనం ఏం అనుభవించామో మధుర జ్ఞాపకాలను ఆ సినిమా చెప్పింది. మనం జీవితంలో వాటిని పొందలేకపోతున్నాం కాబట్టి సినిమాలో చూసి ఆనందపడుతున్నాం. ఆ నలుగురు సినిమా చెప్పింది కూడా అదే, మనిషిగా జీవించు, మనిషిగా మరణించు, మనిషిగా జన్మించావు. కాబట్టి మన పెద్దలు చెప్పేవాళ్ళు నలుగురితో మంచిగా ఉండరాని. కారణం ఏమిటంటే ఆ నలుగురు కనీసం నువ్వు ఎంత చెడు చేసినా చనిపోయినప్పుడు ఆ నలుగురు మోసుకెళ్తారని. ఇవాళ ఊరంతా బంధుత్వం ఉంది, పక్క ఊరి గ్రామాల్లో స్నేహితులు ఉన్నారు, చచ్చిపోతే వైకుంఠ రథాలు ఏర్పాటు చేస్తున్నారు. మోసుకెళ్లే దిక్కు లేదు, ఆత్మీయత లేదు, అనుబంధం లేదు. కేవలం వ్యాపారాత్మకమైనటువంటి డబ్బు బంధాలు మాత్రమే ఇవాళ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మనం సిగ్గుపడాలా. అందుకే నేను చెప్తున్నది, మనల్ని మనం మార్చుకునేటువంటి దిశలో పరిణామ క్రమంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇంతమంది సమావేశం ఉన్నాం కాబట్టి నా పాఠశాల లోగిల్లోకి వచ్చాను. ఇవాళ నా మట్టి వాసన పిలుస్తున్నాను. నా మట్టి ఎందుకంటే ఈ మట్టిలో పురుగు పోసుకున్నటువంటి ఈ దేహం మళ్ళీ ఈ మట్టిలోనే కలిసిపోయేటువంటి ఈ దేహం శాశ్వతం కాదు. తీసుకొని ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాంకు నిరాశ కలిగించే విధంగా ఈ యొక్క ప్రోగ్రాంను సక్సెస్ చేసినారని ఆ యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీరందరూ నా ఆదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి బొకేలు అందించవలసిందిగా తలారి శ్రీనివాసులు కోరుతున్నాం. ప్రవీణ్ కుమార్ రెడ్డి, తలారి శ్రీనివాసులు బొకేలు అందివ్వండి. ఆనాడు మేము బెంచ్లో ఉండేటువంటి ముగ్గురు బెంచ్లో ఉండేటువంటి వాళ్ళు నాగేంద్ర ప్రసాద్ రెడ్డి గారు, పి మనోహరు, తర్వాత నేను ముగ్గురం కూడా అందరికంటే పొట్టోని నేను, అందరికంటే సన్నోని నేను. అప్పుడు అందువల్ల ఆ డ్రిల్ మాస్టర్ వాడు మొత్తం నేను మొదలు 1వ నెంబర్లో నిలబడేవాడు రా అని చెప్పేటువంటి వాడు అనమాట. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈనాడు